యా గైస్, నిన్నటి క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? ఎనీబడి? నరేష్, ఎనీ డౌట్స్? సరస్వతి గారు మీకండి? హలో, No, sir, no doubts. క్లియర్. సో టుడేకి మనము జిఎస్టీలోకి ఎంటర్ అయ్యాము. నిన్న ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాము. బట్ టుడే ఒక ప్రాబ్లం మనం ఎలా చేయాలో చూపిస్తాను. దాన్ని బట్టి మీరు చేసుకుంటూ వెళ్ళాలి. విత్ ఇన్ ద స్టేట్లో ఎలా పర్చేజ్ చేస్తారు, ఎలా సేల్ చేస్తారు, ఒకవేళ అదర్ స్టేట్ నుంచి ఎలా పర్చేజ్ చేస్తాం, సేల్ చేస్తాం, వాటి ట్యాక్స్ని ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసి చూసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి టుడే క్లాస్లో డిస్కషన్ చేద్దాం. ఓకే, మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ ఏం డిఫరెన్సెస్ వస్తాయని నేను చెప్తాను జస్ట్. ఓకే 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 స్క్రీన్ ఓకేనా? కన్ఫర్మ్ చేయండి. ఓకే, కనపడుతుందా? కడప హోమ్ అప్లయన్సెస్ కనపడుతుందా కంపెనీ? హలో గాయస్, కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేయండి. ఓకే డన్. చూడండి, ఇక్కడ కంపెనీ చూసుకుంటే మనకి కడప హోమ్ అప్లయన్సెస్ అనేది మన కంపెనీ. మన కంపెనీకి ఒక జిఎస్టీ నెంబర్ అనేది ప్రొవైడ్ చేసి ఉంటారు. సో ఏదైనా కానీ రియల్ టైంలో పనిచేసేటప్పుడు ఒకసారి మాత్రమే మన కంపెనీ క్రియేషన్ చేసుకుంటాం. దానికి సంబంధించి జిఎస్టీ నెంబర్ ప్రొవైడ్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత మన బిజినెస్ మార్కెట్లో ఉన్న ఎన్ నెంబర్ ఆఫ్ సప్లయర్స్ నుంచి పర్చేజ్ చేయడం జరుగుతుంది. ఏంటి ఏంటి నరేష్? హలో, నేను కాదు సార్, యా వేరే మైక్. మన బిజినెస్ మార్కెట్లో ఉన్న సప్లయర్ దగ్గర నుంచి పర్చేజ్ చేయడం జరుగుతుంది. యాజ్ యూజువల్గా మార్కెట్లో కస్టమర్స్కి సేల్స్ కూడా చేయడం జరుగుతుంది. అలా మనకి ఇక్కడ ఐటమ్స్, ఏ ఐటమ్ ఎంత స్లాబ్స్లో ఏ పర్సంటేజ్ ఉంది అనేది మనం ఐడెంటిఫై చేసుకుంటాం. చెప్పండి చెప్పండి చెప్పండి. బాబుకి హెల్త్ బాగాలేదు. ఓకే ఓకే కంటిన్యూ. ఓకే ఓకే సో మనకి వచ్చేసి లైక్ ఇక్కడ వచ్చేసి మన బిజినెస్ ఏం చేస్తుంది, కళ్యాణ్ ట్రేడర్స్ నుంచి కడప నుంచి పర్చేజ్ చేసింది సోనీ, ఎల్జీ వాటర్ హీటర్, ఎల్ఈడి బల్బ్, ఫాగ్ పర్ఫ్యూమ్స్. సో ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క పర్సంటేజ్లో మనకు ఉంది. ఆ పర్సంటేజ్ మనం ఎలా ఇవ్వాలి ఐటమ్స్లో అనేది మనం చూసుకుంటాం. ఇచ్చిన తర్వాత వాళ్ళకి ట్యాక్స్ ఏ విధంగా డిఫైన్ చేయాలి. డిఫైన్ చేసిన తర్వాత మనం ఏవైతే స్టాక్ పర్చేజ్ చేసి ఉంటామో వాటినే మార్కెట్లో మనం ప్రాఫిట్కి సేల్ చేసుకుంటాం. ఇలా హోల్ ప్రాసెస్ జరగంగా మనకి నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది కూడా మనం ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఫస్ట్ నేను కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను. కడప హోమ్ అప్లయన్సెస్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి. ఇప్పటి నుంచి మనం జిఎస్టీలోకి ఎంటర్ అయ్యాం. ఎంటర్ ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. మీరు రియల్ టైంలో ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ తీసుకోండి, ప్రాబ్లం లేదు. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ కూడా వేసి పెట్టండి. తర్వాత ఇక్కడ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇది డిఫాల్ట్గా ఎస్లో ఉంటుంది, ఎంట్రీ ఇవ్వాలి. ఎంట్రీ ఇచ్చిన తర్వాత మన రియల్ టైంలో మన కంపెనీ ఏ డిస్టిక్లో ఉంది, ఏ స్టేట్లో ఉందో ఆ స్టేట్ ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ, అస్సాం అయితే అస్సాం, బీహార్ అయితే బీహార్, గుజరాత్ అయితే గుజరాత్. తర్వాత రిజిస్ట్రేషన్ టైపు, మన బిజినెస్ కాంపోజిషన్ రెగ్యులర్ అనేది మన డిఫాల్ట్గా తెలిసిపోతుంది. ఓకే, వర్క్ చేసే ప్లేస్లో రెగ్యులర్ అయితే రెగ్యులర్ పెట్టుకోవాలి, కాంపోజిషన్ అయితే కాంపోజిషన్ పెట్టుకోవాలి. ఓకే, రెగ్యులర్. తర్వాత జిఎస్టీ అప్లికబుల్ ఫ్రమ్ అంటే ఫైనాన్షియల్ ఇయర్. మనం ఇప్పుడు 23లో ఉన్నాం కాబట్టి 1 ఏప్రిల్ ఉండాలి. అదే 24లో ఉంటే 1 ఏప్రిల్ 24 ఉండాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్టులో కంపెనీ క్రియేషన్ చేస్తున్నారు, ఆగస్టులో చేస్తున్నారని ఆగస్టు మంత్ ఇవ్వకూడదు. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయరే ఇవ్వాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీ కంపెనీ జిఎస్టీ నెంబర్ ఇవ్వాలి. కడప హోమ్ అప్లయన్సెస్, కంట్రోల్ సి, కంట్రోల్ బి.
తర్వాత జిఎస్టీ 1 అంటే సేల్స్. మీరు మంత్లీ చేస్తారా, క్వార్టర్లీ చేస్తారా అనేది మీరు వర్క్ చేసే స్టైల్లోనే ఆల్రెడీ చెప్తారు అక్కడే. తర్వాత ఇక్కడ ఈవే బిల్ అప్లికబుల్ అన్నారు. వన్స్ ఒక సేల్స్ ఇన్వాయిస్ 50,000 దాటింది అంటే ఈవే బిల్ అనేది కంపల్సరీగా మనము జనరేట్ చేయాలి. అంటే స్టాక్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్లోకి వెళ్తున్నప్పుడు అది లీగల్గా వెళ్తుందా, ఇల్లీగల్గా వెళ్తుందా అనేది అప్పుడప్పుడు రోడ్లలో పోలీసులు ఉంటారు. వాళ్ళు పట్టుకొని అవన్నీ చూడడం జరుగుతుంది. చూసినప్పుడు లేదంటే మనకి పోలీస్ స్టేషన్లో వేసేస్తారు ఈవే బిల్ లేకపోతే. అంటే ఇల్లీగల్గా సరుకు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి సరఫరా చేస్తున్నాం అని అర్థం. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. లెడ్జెస్లోకి వెళ్తాం. ఇది యాజ్ యూజువల్ మనకి క్యాపిటల్, Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. సో క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్ తీసుకోవాలి. నెక్స్ట్ పర్చేజ్కి పర్చేజ్ అకౌంట్స్ తీసుకోవాలి. చూడండి, ఎప్పుడైతే F11లో మనం జిఎస్టీ ఆప్షన్ వేసి పెడతామో ఇక్కడ స్టాచ్యూరీ డీటెయిల్స్ ఆప్షన్ వస్తాయి. ఈజ్ జిఎస్టీ అప్లికబుల్ సెట్ అండ్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ నో, టైప్ ఆఫ్ సప్లై గూడ్స్. ఓన్లీ పర్చేజ్కి సేల్కి మాత్రమే ఇలా తీసుకోవాలి. సేవ్. నెక్స్ట్ కళ్యాణ్ ట్రేడర్స్, Ctrl+C, Ctrl+V, ఎంట్రీ క్రియేటర్స్. రియల్ టైంలో వాళ్ళ అడ్రస్, వాళ్ళ మొబైల్ నెంబర్, వాళ్ళ డోర్ నెంబర్ అన్నీ ఇవ్వాలి. మన స్టేట్, అదర్ స్టేట్ అని కూడా చూసుకోవాలి. ఇక్కడ అడుగుతుంది రిజిస్ట్రేషన్ టైపు, కంపోజిషనా, కన్జ్యూమరా, రెగ్యులరా, అన్రిజిస్టర్డా వాళ్ళు చెప్తారు. కాంపోజిషన్ అయితే కాంపోజిషన్, అన్రిజిస్టర్డ్ అయితే అన్రిజిస్టర్డ్, రెగ్యులర్ అయితే రెగ్యులర్ అని వాళ్ళు చెప్తారు. తర్వాత వారి యొక్క జిఎస్టీ నెంబర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. Ctrl+C, Ctrl+V. ఎందుకు ఇలా వెరిఫై ద పార్టీ జిఎస్టీ నెంబర్ అంటే ఇది డూప్లికేట్ కాబట్టి, రాంగ్ కాబట్టి అలా చూపిస్తుంది. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్. నెక్స్ట్ గణేష్ మర్చెంట్స్, Ctrl+C, Ctrl+V. డెప్టర్స్. జిఎస్టీ నెంబర్ Ctrl+C, Ctrl+V. నెక్స్ట్ salaries, Ctrl+C, Ctrl+V. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓన్లీ పర్చేస్ సేల్కు మాత్రమే మనం గూడ్స్ అని ఇవ్వాలి, రిమైనింగ్ వాటికి అవసరం లేదు. Ctrl+C, Ctrl+V. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్, Ctrl+C, Ctrl+V. ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఇవి యాజ్ యూజువల్ మీరు ఇదివరకు చేసినట్వే. ఎస్కేప్. ఇప్పుడు యూనిట్స్లోకి వెళ్దాం. యూనిట్స్లో ఆప్షన్స్ చూడండి, మారింటే కొన్ని. ఫస్ట్ సోనీ, Ctrl+C, Ctrl+V. ఇక్కడ ఫార్మల్ నేమ్, నెంబర్స్ కదా చూడండి, NOS నెంబర్స్. ముందు ఫార్మల్ నేమ్ మనమే ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏంటి, యూనిట్ క్వాంటిటీ కోడ్ డిఫాల్ట్గా ఉంటుంది. జస్ట్ NOS ఇచ్చేస్తే చాలు. ఇంకా మీరు రియల్ టైం వర్క్ చేసేటప్పుడు ఉంటాయి. BX అంటే బాక్సెస్ అని ఇక్కడ ఇచ్చేసి ఉంటాడు. కేజీస్ అంటే కిలోగ్రామ్స్ అని జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. PK అంటే ప్యాకెట్స్ అని, PC అంటే పీసెస్ అని, ఇలా ప్రీ డిఫైన్డ్గా ఇచ్చేసి ఉంటాడు. యూనిట్ UQC అనేసి. ఎస్కేప్.
నెక్స్ట్ స్టాక్ ఐటమ్. యా, ఇప్పుడు చూడండి, ఫస్ట్ సోనీ, కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఇక్కడ చూడండి, యూనిట్స్ ఇక్కడ తీసుకోవాలి మ్యాండేటరీగా. నెంబర్స్, జిఎస్టీ అప్లికబుల్, సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్, నో ఉంది కదా, ఎస్ పెట్టాలి. ఎస్ పెట్టిన తర్వాత రైట్ సైడ్లో డీటెయిల్స్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేయాలి. అప్లికబుల్ ఫ్రమ్ అంటే 1-4 ఫైనాన్స్ లేయర్ ఇవ్వాలి. డిస్క్రిప్షన్ అంటే ఐటమ్ నేమ్ ఇవ్వాలి. హెచ్ఎస్ఐ నెంబర్, ప్రతి దానికి కూడా హెచ్ఎస్ఐ నెంబర్ ఉంటుంది. ఇక్కడ 1 2 3 4 ఉంది. ట్యాక్సబుల్ ఎగ్జామ్టెడా నిల్ రేటెడ్ అడుగుతుంది. ట్యాక్సబుల్ అయితే ట్యాక్సబుల్ తీసుకోవాలి, ఎగ్జామ్ట్ అయితే ఎగ్జామ్ట్ 0%. ఎగ్జామ్ట్ అంటే పర్సెంటేజ్ ఎంత ఉంది, ఐటమ్ 18% ఉంది. 18% అంటే ఆటోమేటిక్గా సెంట్రల్ ట్యాక్స్ 9%, స్టేట్ ట్యాక్స్ 9% వస్తుంది. ఓకే, అది మనకి అలా ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్లో 18% ఇచ్చారంటే ఆటోమేటిక్గా అది తీసేసుకుంటుంది. సేవ్ చేస్తున్నాను, యాక్సెప్ట్ సేవ్. ఇట్లా ప్రతిదీ కూడా మన దగ్గర రియల్ టైం వర్క్ చేసే ప్లేస్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నా వాటిని ఇలా క్రియేట్ చేసుకోవాలి. కంట్రోల్ సి, కంట్రోల్ వి, నెంబర్స్ ఈ ఆప్షన్ వేసి పెట్టుకోవాలి. ఆల్ట్ డబ్ల్యూ, ఆల్ట్ ఇక్కడ డబ్ల్యూ పక్కన అండర్ వచ్చింది అంటే అది ఆల్ట్ పట్టుకోవాలని అర్థం, లేదంటే డైరెక్ట్గా డీటెయిల్స్ అని క్లిక్ చేయొచ్చు. ఫైనాన్స్ లేయర్ 1-4, డిస్క్రిప్షన్ ఐటమ్ నేమ్, హెచ్ఎస్ఐ నెంబర్ ఇచ్చుకోవాలి. హెచ్ఎస్ఐ నెంబర్ ఏముంది ఇక్కడ 4321. ట్యాక్సబుల్ పర్సెంటేజ్ ఎంత ఉంది మనకి ఇక్కడ 5%. 5 ఇచ్చారంటే ఆటోమేటిక్గా 2.5 అదే బైఫర్గేట్ చేసుకుంటుంది. సేవ్ చేయాలి. నెక్స్ట్ ఎల్ఈడి బల్బ్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. రియల్ టైంలో పనిచేసేటప్పుడు ఎన్నైనా ఉండొచ్చు, ఎన్ని ఉన్నా కూడా మనం అన్నింటి ఈ విధంగా క్రియేట్ చేయాలి. ఆల్ట్ డబ్ల్యూ 1-4, సెల్ నెంబర్ 5879, పర్సంటేజ్ 12%. ఆటోమేటిక్గా సెంట్రల్ ట్యాక్స్ 6, స్టేట్ ట్యాక్స్ 6 బైఫర్గేట్ చేసుకుంటూ వస్తుంది. నెక్స్ట్ ఫాగ్ పర్ఫ్యూమ్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, సీజన్ నెంబర్ 5789. పర్సెంటేజ్ ఎంత ఉంది మరి ఇక్కడ 28%. 14 బైఫర్గేట్ చేసుకుంటుంది. ఇలా ఎన్ని ఐటమ్స్ ఉన్నా మనం పర్చేజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకసారి మాత్రం చేసుకుంటాం, మళ్ళీ అవే రిపీట్ అవుతూ వస్తుంటాయి. ఎస్కేప్. ఇప్పుడు మనం ఓచర్స్లోకి వెళ్దాం. ఫస్ట్ వన్ ఏముంది, రిసిప్ట్. సో క్యాపిటల్ ఎంత పెట్టారు బిజినెస్లో, మనకంటే 2 lakhs పెట్టారు. క్యాష్. నెక్స్ట్ పర్చేజెస్, పర్సన్ ఎవరు ఇక్కడ, కళ్యాణ్ ట్రేడర్స్. పర్చేజ్ ఐటమ్ నేమ్ సోనీ. సో మనకి అమౌంట్ ఎంత, లైక్ క్వాంటిటీ 20, ఒక్కొక్కటి 20 అంటే 10,000, అంటే ఈచ్ వన్ ఒక్కొక్కటి 10,000 అంటే 20కి 2 lakhs వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎల్జీ వాటర్ హీటర్ 15 1,000. నెక్స్ట్ ఎల్ఈడి బల్బ్ 25 1,500. నెక్స్ట్ ఫాగ్ 20 300. టోటల్గా 2,58,500కి పర్చేజ్ చేసాం. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ట్యాక్స్ ఇవ్వాలి. సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ట్యాక్స్ ఇవ్వాలి. నేను ఇక్కడ ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేస్తాను. ఓకే, క్రియేట్, లేదంటే ముందుగానే లెడ్జెస్లో క్రియేషన్ చేసుకోవచ్చు. ఈ పైన అమౌంట్ పైన ఉంది అంటే అది ఐటమ్ స్పేస్, అమౌంట్ కిందికి వస్తే అది లెడ్జర్ స్పేస్. ఇక్కడ క్రియేట్, డైరెక్ట్గా లెడ్జర్లోకి వెళ్ళిపోతుంది. మనం చేసేటప్పుడు మర్చిపోయాం అక్కడ. సిజిఎస్టీ అంటే డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ టైప్ ఆఫ్ డ్యూటీ అండ్ ట్యాక్స్ అంటే జిఎస్టీ, ట్యాక్స్ టైప్ వచ్చేసి సెంట్రల్ ట్యాక్స్.
నెక్స్ట్ ఆల్ట్ సి షార్ట్ కట్ యూజ్ చేయొచ్చు, లేదంటే క్రియేట్ అయినా చేయొచ్చు. HGST డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, GST స్టేట్ ట్యాక్స్. ఓకే, సో 2,58,500కి మనకి 21 CGST HGST సెంట్రల్ ట్యాక్స్ స్టేట్ ట్యాక్స్ పడింది. ఓకే, ఇక్కడ ఉన్న ట్యాక్సబుల్ అమౌంట్కి ఆ ఐటమ్ పర్సంటేజ్ ప్రకారంగా ఎంత ట్యాక్స్ కట్ అయిందని మనం తెలుసుకోవాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, మోర్ డీటెయిల్స్లోకి వెళ్తాం. మోర్ డీటెయిల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ GST ట్యాక్స్ అనాలిసిస్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఆల్ట్ F అని ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఐ థింక్ సోనీ వచ్చేసి మనకి ట్యాక్సిబుల్ వాల్యూ 2 lakhs అయింది. దాని మీద 18% ట్యాక్స్ అంటే 36,000 అవుతుంది. దాన్ని బై 2 చేస్తే 18,000 వచ్చేస్తుంది. ఇది సోనీకి సంబంధించింది. తర్వాత LG వాటర్ హీటర్ అన్నాం, 15,000 ట్యాక్సిబుల్ వాల్యూ, దాని మీద 5% ట్యాక్స్ అంటే 750 రూపీస్ అవుతుంది. దాన్ని బై 2 చేస్తే 375 వస్తుంది. తర్వాత LED బల్బు 37,500, ఇది 12% ట్యాక్స్ 4,500 బై 2 చేస్తే 2250. తర్వాత నెక్స్ట్ ఫాగ్ పర్ఫ్యూమ్స్ 6,000 అంటే లైక్ 28%, 1680. ఓకే, 840. టోటల్గా ట్యాక్స్ ఎంత అయింది మనకి 42,930 రూపీస్ అయింది. దీన్ని బై 2 చేస్తే 21 వచ్చేస్తుంది. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది సెంట్రల్ గవర్నమెంట్. సో తర్వాత ఇక్కడ ప్రొవైడ్ GST ఈవే బిల్ డీటెయిల్స్ ఉంటుంది. ఇక్కడ 50,000 దాటింది అంటే ఈవే బిల్ ఇవ్వమని కంపల్సరీ అడుగుతుంది. ఇక్కడ డీటెయిల్స్ వాటికి సంబంధించి ఫిల్ చేయొచ్చు. బట్ ప్రజెంట్ ఇక్కడ తీయర్ ఈవే బిల్లు, దాని సపరేట్ పోర్టల్ ఉంటుంది. సేవ్ టోటల్గా 2,58,500కి రిమైనింగ్ అమౌంట్ ట్యాక్స్తో కలిపి 3,14,30 రూపీస్ అయింది. సేవ్. ఇవే ఐటమ్స్ పర్చేజ్ చేసాం కదా, స్టాక్ జనరేట్ అయి ఉంటుంది. దాన్ని ఇప్పుడు మార్కెట్లో మనం సేల్ చేయాలి. F8 గణేష్కి సేల్ చేస్తున్నాం. ఇక్కడ సేల్స్, ఇక్కడ సోనీ 10 రేటు 3,000. నెక్స్ట్ LG వాటర్ 8 1,500. నెక్స్ట్ LED బల్బ్ 10 2,000. నెక్స్ట్ ఫాగ్ పర్ఫ్యూమ్స్ 12,500. టోటల్గా 68,000కి మనం సేల్ చేసాము. అందుకు కానీ ఇక్కడ ట్యాక్స్ ఇవ్వాలి. CGST HGST 28,080 రూపీస్. నెక్స్ట్ పేమెంట్ టు కళ్యాణ్ ట్రేడర్స్ 1 lakh. టోటల్గా 3 lakhs మనం పర్చేజ్ చేసాం. బట్ మనం ఇచ్చేది 1 lakh ఇస్తున్నాం, క్యాష్ ఇస్తున్నాం. నెక్స్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ గణేష్ మర్చెంట్స్ 1,10,000 రిసిప్ట్. నెక్స్ట్ సాలరీస్ అంటే పేమెంట్ 50,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఇన్సెంటివ్స్ 9,400 క్యాష్. నెక్స్ట్ రిసిప్ట్ కమిషన్ రిసీవ్డ్ 1,000 క్యాష్. ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. ఎస్కేప్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F అని ఎక్స్పాండ్. సో మనకి అమౌంట్ ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది చెక్ చేయాలి. 3,000 రావాలి. చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి అమౌంట్ తక్కువ పడినట్టుంది.
సోనీ 10 15,000. సోనీ కదా ఇక్కడ 3,000 వేసాను. నెక్స్ట్ 8 1,500, 10 2,000, 12 500. కంట్రోల్ ఏ సేవ్. వచ్చిందా నెట్ ప్రాఫిట్ 3,000. ఈ విధంగా షో చేస్తుంది. సో తర్వాత మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని చూడాలంటే డే బుక్లోకి వెళ్ళాలి. ఇక్కడ అన్నీ కూడా ఉంటాయి. తర్వాత మన ట్యాక్స్ గవర్నమెంట్కి ఎంత పే చేయాలని చూడాలంటే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్. జిఎస్టీ 1 అంటే సేల్స్. ఓకే, ఇక్కడ ఎందుకు చూపించలేదంటే మనకి ఇక్కడ మన జిఎస్టీ నెంబర్స్ అనేది రాంగ్ కాబట్టి అవి ఇక్కడ షో చేయలేదు. అందుకోసం ఇక్కడ షో చేయవచ్చు. సో నెక్స్ట్ మనకి జిఎస్టీ 2 అంటే పర్చేజెస్. 2,58,500 పర్చేజ్ చేసాం. దానికి ట్యాక్స్ ఎంత పడింది? 42,930 రూపీస్ పడింది. ఇది ఐటీసీ రూపంలో గవర్నమెంట్ కట్టినా మళ్ళీ మనకి రిటర్న్ వస్తుంది. జిఎస్టీ 3B అంటే పర్చేజ్ సేల్స్ రెండు ఉంటాయి. నేచర్ వ్యూ ఇక్కడ చూడండి. ఆల్ట్ F1 ఆటోమేటిక్గా ఐటెం బట్టి 5%, 12, 18, 28 ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. 1,88,000కి ట్యాక్స్ 31,680 రూపీస్ పడింది. అదే పర్చేజ్ 2,58,500కి 42,930 రూపీస్ పడింది. అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తేయంగా రిమైనింగ్ గవర్నమెంట్ ట్యాక్స్ పే చేయాలి. ఓకే, అదంతా ఇవన్నీ ఆడిటర్లు చూసుకుంటారు, మన వరకు రానివ్వరు మెయిన్గా. సో ఇది ఈ ప్రాబ్లం ఏంటంటే విత్ ఇన్ ద స్టేట్లో పర్చేజ్ చేసినా, విత్ ఇన్ ద స్టేట్లో సేల్ చేసినా ఎలా చేయాలనేది ఈ ప్రాబ్లం కిందకి వస్తుంది. మీరు సెకండ్ ప్రాబ్లం చూసుకుంటే సేమ్, రిమైనింగ్ అంతా సేమ్. ఇక్కడ ఏంటి? పర్చేజ్ ఫ్రమ్ ఎంవీఆర్ సాఫ్ట్వేర్ కంపెనీ, హైదరాబాద్ నుంచి పర్చేజ్ చేస్తాం. అలాంటప్పుడు మనం ట్యాక్స్ అనేది ఏమి ఇవ్వాలి? ఐజిఎస్టీ ట్యాక్స్ ఇవ్వాలి. తర్వాత ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, పర్చేజ్లో మనకి డిస్కౌంట్ వచ్చిందంటే అది బిజినెస్కి ఇన్కమ్ అవుతుంది. సేల్స్లో డిస్కౌంట్ వచ్చిందంటే అది బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది. అది కూడా మీరు గమనించాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ చూపిస్తాను. ఈ 4 ఐటమ్స్ కూడా 18% ఇవ్వాలి. అన్నీ కూడా 18% ట్యాక్సే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్లోకి వెళ్తున్నా. ఇప్పుడు నేను ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేస్తాను. మీరు కూడా రియల్ టైంలో లెడ్జర్లోకి వెళ్ళి ఐటమ్స్లోకి వెళ్ళి క్రియేట్ చేసి మళ్ళీ ఇక్కడ రాకూడదు. ఆన్ ద స్పాట్ ఓచర్లోకి పోవాలా, ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయాలి. ఎంవీఆర్ క్రియేట్ పైన చూడండి, ఎంవీఆర్ సాఫ్ట్వేర్ కంపెనీ. కంట్రోల్ సి, కంట్రోల్ బి, కంట్రీ క్రెడిటర్స్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తీసుకోకూడదు, తెలంగాణ తీసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ, హైదరాబాద్ అంటే తెలంగాణ వస్తుంది. జిఎస్టీ నెంబర్ 36తో స్టార్ట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అయితే 37 ఉంటుంది. అది కాకుండా వేరే నెంబర్ వచ్చిందంటే అది వేరే స్టేట్ అని అనుకోవాలి మీరు. ఇప్పుడు ఏం తీసుకోవాలి? పర్చేజ్ లెడ్జర్, పర్చేజ్ ఐజిఎస్టీ అని తీసుకోవాలి. ఎందుకు అంటే మన ప్రాఫిట్ అండ్ లాస్ చూసినప్పుడు విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ ఎంత, అదర్ స్టేట్ పర్చేజ్ ఎంత అని మనం తెలుసుకోవాలి. అందుకోసం ఇండివిజువల్గా సపరేట్ చేసామంటే సపరేట్గా షో చేస్తుంది. క్రియేట్ ఆన్ ద స్పాట్ ఎలా చేయాలని చూపిస్తున్నాను. పర్చేజ్ అకౌంట్స్, గూడ్స్. ఇప్పుడు చూడండి, ఇవన్నీ నేను చేయలేదు ఐటమ్స్. సింగిల్ యూజర్, మల్టీ యూజర్. ఆన్ ద స్పాట్ ఎలా చేయాలి? జస్ట్ స్పేస్ ఇస్తే ఇక్కడ క్రియేట్ అయినా ఉంటుంది, లేదంటే ఆల్ట్ సి అని ఇవ్వచ్చు. డైరెక్ట్గా ఐటెంలోకి వెళ్ళిపోతాం. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ బి పేస్ట్. నెంబర్స్ ఎస్, ఆల్ట్ డబ్ల్యూ 14. ఇక్కడ హెచ్ఎస్ఎన్ నెంబర్, ఐటమ్ నెంబర్ ఇవన్నీ మీరు ఇచ్చుకోండి. ఆడ ఉండేటివి జస్ట్ నేను డూప్లికేట్ ఇస్తున్నా. ఇక్కడ పర్సంటేజ్ ఎంత? 18%. సో సెంటర్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ 9 తీసేసుకుంటుంది. 15, 20,000. నెక్స్ట్ ఆల్ట్ సి, మల్టీ యూజర్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఇట్లా రిమైనింగ్ అన్నీ చేసుకోవాలి.
10 60,000 చూడండి. ఆ అమౌంట్ కింద డిస్కౌంట్ ఇవ్వాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, అమౌంట్ కింద డిస్కౌంట్ ఇవ్వాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ట్ సి ఇస్తున్నా, డిస్కౌంట్ రిసీవ్డ్, డైరెక్ట్ ఇన్కమ్. పర్సంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి, అమౌంట్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి. బట్ మైనస్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. అది పర్సంటేజ్లో అయినా, ఫర్ ఎగ్జాంపుల్ -5% అనుకోండి, ఇలా తీసుకుంటుంది. లేదంటే -10,000 చూడండి. 90,000 మీద 10,000 కట్ అవుతే కింద ఎంత వచ్చింది? 8,90,000 వచ్చింది. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి. CGST, IGST కదా, అదర్ స్టేట్ కాబట్టి IGST చేసుకోవాలి. ఆల్ట్ సి, GST, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, GST, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్, ఇలా ఇచ్చుకోవాలి. ట్యాక్స్ ఎంత పడింది? 1,62,000 ట్యాక్స్ పడింది. ఇంకా రిమైనింగ్ అని నార్మల్. నాగేంద్ర ట్రేడింగ్ కంపెనీ మాధవరం అంటే 37 ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అనుకోవాలి, అంతే. ఏమన్నా ఆలోచించాల్సిన అవసరం లేదు. పర్సన్ తీసుకొని ట్యాక్స్ ఇచ్చుకోవాలి. తర్వాత క్యాష్కి డైరెక్ట్గా క్యాష్గా సేల్ చేశారు. డైరెక్ట్గా క్యాష్గా సేల్ చేస్తే క్యాష్ తీసుకోవాలి. ఇక్కడ పార్టీ నేమ్ దగ్గర డైరెక్ట్గా క్యాష్ తీసుకుంటారు. ఇలా నేను నామగా వ్యవస్థిస్తున్నా. ట్యాక్స్ ఇచ్చుకోవాలి. ఇలా ఇంకా రిమైనింగ్ అని నార్మల్ 79,000 వస్తుంది. ఫస్ట్ది సెకండ్ది చేయండి, ఫోర్త్ది కూడా చేయండి. థర్డ్ది టుమారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈజ్ వాట్ అని. ఫోర్త్ది కూడా సింపులే, మల్టిపుల్ ట్యాక్సెస్ ఉంటాయి. $1,775 వస్తుంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా గైస్? అంతే, కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళాలి, అంతే. అంతకు మించి ఏం లేదు ఇంకా. ఓకే, జస్ట్ ఇంకా మీకు ఐటమ్స్ ఎలా చేయాలో తెలుసు, కేటగిరీస్ ఎలా చేయాలో తెలుసు. ఓకే, అక్కడ సిచ్యువేషన్ బట్టి ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి. రిమైనింగ్ టుమారో డిస్కస్ చేస్తాను. అడిగి ఫస్ట్ మెటీరియల్ అయిపోతుంది. ఓకేనా? క్లియర్? ఎనీ డౌట్స్? వీడియోని 1-2 సార్లు చూడండి, నిదానంగా చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే.